జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. జీవితం రైలు ప్రయాణం వంటిది. అనంత ప్రేమ స్వరూపులారా, మానవ జీవితం రైలు ప్రయాణం వంటిది. జీవిత మహాప్రస్థానంలో కొందరు మనకు చేరువవుతారు, మరికొందరు దూరం అవుతారు. రైలు ప్రయాణంలో కూడా ఒక స్టేషన్లో కొందరు ఎక్కుతారు, మరికొందరు దిగిపోతారు. రైలు మాత్రం ప్రయాణిస్తూనే ఉంటుంది. అంతిమంగా తన గమ్యాన్ని చేరిన తర్వాత రైలు అంతా ఖాళీ అవుతుంది. అదేవిధంగా జీవిత చరమాంకంలో ప్రయాణం ముగిసిన పిదప ఎవరూ మనతో కలిసి ఉండరు కదా. అంటే జీవితం ఒంటరిగా ప్రారంభమవుతుంది, ఒంటరిగానే ముగుస్తుంది. బంధాలు అనుబంధాలన్నీ తాత్కాలికమే, ఏవీ శాశ్వతం కానే కాదు. అజ్ఞాని బంధాలను శాశ్వతంగా భావించి రాగద్వేషాలను పెంచుకుంటాడు. జ్ఞాని మాత్రం ద్వంద్వాలను సమూలంగా వదిలివేసి సంపూర్ణ స్వేచ్ఛతో జీవితాన్ని కొనసాగిస్తాడు. అందువలన మనం అందరి మధ్యన ఉండాలి, అన్నింటి మధ్యన ఉండాలి. ప్రాపంచిక విషయవాంఛలలో చురుకుగా పాల్గొంటూ ఉండాలి. కానీ అంతరంగంలో వానిని మానసికంగా వదిలివేసి సంపూర్ణ స్వేచ్ఛను అనుభవిస్తూ ఉండాలి. ఎవరితోనూ ఎటువంటి మోహబంధాలను ఏర్పరచుకొనకూడదు. అట్టి స్థితిలో జీవితం సంతృప్తిగా ప్రశాంతంగా కొనసాగుతుంది. సంపూర్ణ స్వేచ్ఛతో జీవితాన్ని కొనసాగిస్తూ అదే తరహాలో జీవితాన్ని ముగించవచ్చు. జీవిత పరమార్థం తప్పక నెరవేరుతుంది. జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. సమాజమే గ్రంథాలయం. దివ్యాత్మ స్వరూపులారా, సమాజం అనేది విభిన్న మనస్తత్వం గల వ్యక్తుల సమూహం. అందరూ ఒకే రకంగా ఉండరు, ఒకే విధంగా ఆలోచించరు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు. జీవితాలు కూడా భిన్నంగా ఉంటాయి. ఎవరి జీవితాన్ని గురించి ఆలోచించినా ఏదో ఒక సందేశం అందుతూనే ఉంటుంది. కొందరు అనుభూతిని కలిగిస్తారు, మరికొందరు గాయాలను ఏర్పరుస్తారు. కొందరి ద్వారా మంచి జరుగుతుంది, మరికొందరి ద్వారా చెడు జరుగుతుంది. అయితే మానవ సహజ స్వభావం ఏమిటంటే మంచి చేసిన వారిని ఆరాధిస్తూ ఉంటారు, చెడు చేసిన వారిని వ్యతిరేకిస్తారు, నిందిస్తారు. అయితే ఈ అంశాన్ని గురించి మరొక కోణంలో లోతుగా విశ్లేషించినట్లయితే మంచి ద్వారా ఎంత ప్రయోజనం ఉంటుందో అంత ప్రమాదం ఉంటుంది. చెడులో ఎంత ప్రమాదం ఉంటుందో అంత ప్రయోజనం కూడా ఉంటుంది. రెండు సమాన స్థాయిలో, సమాన మోతాదులో ఉంటాయి. అందువలన మంచిని మాత్రమే ఆశించడం, చెడును పూర్తిగా వ్యతిరేకించడం ఒక రకంగా అజ్ఞానం అవుతుంది. జ్ఞాని రెండింటినీ సమానంగా స్వీకరిస్తాడు. అజ్ఞాని మాత్రం ఒకదానిని కోరుకుంటూ మరొక దాన్ని వ్యతిరేకిస్తూ ఉంటాడు. వాస్తవానికి రెండూ సమాన స్థాయిలో ఉన్నప్పుడు అసలు వ్యతిరేకించడం ఏమిటి, కోరుకొనడం ఏమిటి? రెండూ బంధాలే కదా. ఆ రెండింటినీ వదిలివేసినప్పుడే సంపూర్ణ స్వేచ్ఛ లభిస్తుంది, జీవిత పరమార్థం నెరవేరుతుంది. జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్.
ఎవరిని వ్యతిరేకించవద్దు. అనంత ప్రేమ స్వరూపులారా, మీ అంతరంగమే అంతటా ప్రతిబింబిస్తుంది. అంతరంగంలో ఉన్నదే బాహ్య ప్రపంచంలో కనిపిస్తుంది. అంతరంగంలో లేనిది బాహ్య ప్రపంచంలో కనిపించదు. ఎవరి పట్లనైనా మనం వ్యతిరేకతను సృష్టించుకుంటున్నామంటే అది మన అంతరంగ సంస్కారాల స్వభావాన్ని బట్టి ఉంటుంది. వాస్తవానికి మనమే శాశ్వతం కాదు కదా. మరి అటువంటప్పుడు మన ఆలోచనలు కూడా వాస్తవం కాదు కదా. అందువలన మనం ఎవరి పట్ల ఎటువంటి వ్యతిరేకతను ఏర్పరచుకున్నా అది మన వ్యక్తిగతమే, వాస్తవం కానే కాదు. కాబట్టి ఎవరి పట్ల వ్యతిరేకతను సృష్టించుకొనకూడదు. దానివలన మనకు అపకారమే తప్ప వారికి మాత్రం కానే కాదు. ఎవరికైనా మన పట్ల వ్యతిరేకత ఉందంటే అది వారికి సమస్య తప్ప మనకు కానే కాదు. ఒకవేళ వారి వలన మనకు అపకారం జరిగినా వారిని మనస్ఫూర్తిగా క్షమించి వదిలివేయగలిగితే మనకు శక్తి పెరుగుతుంది. వాస్తవానికి క్షమాగుణాన్ని మించిన ఔన్నత్యం మరొకటి ఏముంటుంది? మనం ఎవరిని వ్యతిరేకించినా, ఎవరి పట్ల వ్యతిరేకతను ఏర్పరచుకున్నా మనకు రక్తపోటు పెరుగుతుంది, గుండెపై ఒత్తిడి పెరుగుతుంది, మెదడులో ఉన్నటువంటి రక్తనాళాలు చిట్లిపోయే అవకాశం ఉంటుంది. అట్టి స్థితిలో ఆరోగ్యం దెబ్బతింటుంది, జీవితం ప్రమాదకరంగా మారుతుంది, జీవిత పరమార్థం నెరవేరే అవకాశమే ఉండదు.